ఎక్కడో జరిగినటువంటి వార్త కాదు. ఎస్ఐ బొజ్జ రవీందర్, కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ, ఒక పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఒక భూమి విషయంలో తలదూర్చి వివాదాస్పదమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే జైబీం దినపత్రికలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా ఎస్బీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా అటాచ్ చేసిన నేపథ్యం ఉంది. వీఆర్కి జైబీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, నికర్సైనటువంటి వార్తలకి, నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి వార్తలకి, ఎక్కడ కూడా రాజీపడినటువంటి వార్తలకి, అనేకమైనటువంటి బెదిరింపు కాల్స్, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి మానసికమైనటువంటి వేదన గురి చేసినటువంటి సందర్భాలు కోకొలలో ఉన్నప్పుడు ఇలాంటి వందలాది ఇవాళ లీగల్ నోటీసులు వచ్చినటువంటి సందర్భాలు. అందులో ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎస్ఐ కూడా లీగల్ నోటీస్ పంపించిన నేపథ్యం నా పరువు పోయింది, నా ఇజ్జ పోయింది, నేను ఎక్కడ కూడా తలెత్తుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ దళిత పత్రిక పరిస్థితి చూస్తాను, దళిత టీవీ ఛానల్ ఓనరు ఏందో చూస్తానని ఇలాంటి నోటీసులు పంపించినటువంటి చరిత్రలో ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ఎస్ఐ గారు కూడా ఉన్నారు. అందుకోసమే నిజాయితీ ఎప్పుడు కూడా నికర్షంగా, నిజాయితీ ఎప్పుడు కూడా నిబ్బరంగా, నిజాయితీ ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయేటువంటి ఒక బలమైన నినాదం జైబీం నినాదం. ఎవడికో ఊపుదింపుడు మాటలకు లేకపోతే ఇంకెవడెవడికో భయపడేటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా చూడలేదు. దేశ ప్రధాని మీద కూడా పోటీసిన సందర్భాల్లో కూడా ఇలాంటి నోటీసులు కానీ ఇలాంటి సందర్భాలు కానీ రాలేదు. కానీ ఊపుదింపుడు మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే సందర్భంలో ఇలాంటి నోటీసులు విచ్చలవిడిగా ఉన్నాయి. ఇప్పటికే ఇవి నా చేతిలో 13-14 ఉన్నాయి. ఇంకా నోటీసులు ఇంకా లోపల ఉన్నాయి. అంటే ఒక్కొక్క నోటీస్కి కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. మీరు రాసినటువంటి వార్తలు ఒక్కొక్క నోటీస్కి లక్షల రూపాయలన్నా తీసుకోవచ్చు. ఒక్కొక్క నోటీస్కి మీ ఇష్టానుసారంగా మేము చెప్పితే ఏది చెప్తే అది వస్తాయి. కానీ ఇవన్నిటికీ మేము డబ్బులకు లొంగలేదు, ఎలాంటి వాటికి లొంగలేదంటే ఇలా అది మా ఆత్మగౌరవం, అది అంబేద్కర్ ఆలోచన విధానం, అది భారత రాజ్యాంగ నిర్మాతకి ఇచ్చేటువంటి మేము ఇచ్చేటువంటి ఒక ఘనమైన నివాళులు. ఇవన్నీ కూడా ఈ పోలీస్ అధికారులు, ఉన్నటువంటి బడా నేతలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, వివిధ రకాలుగా ఉన్నటువంటి బిజినెస్ చేసేటువంటి పంపించినటువంటి లీగల్ నోటీసులు, అందులో భాగంగా ఈ ఎస్ఐ కూడా లీగల్ నోటీసులు పంపించిన తరుణంలోనే సుదీర్ఘ ప్రయత్నంలో సుదీర్ఘ రాసినటువంటి వార్తల నేపథ్యంలోనే ఇవాళ ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యం ఉంది. ఇది కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. కేఎస్ఐ బొజ్జ రవీందర్ వీఆర్ఏకు బదులు. వివాదాస్పద భూ కబ్జా కేసులో ఎస్ఐ రవీందర్పై విచారణ సాగుతుంది. వరుస కథనాలతో కథం దక్కిన జైబీంపై అక్కసుకు వెళ్ళగక్కిన ఎస్ఐ అధికార విధులను దుర్వినియోగపరచాలని ప్రజా సంఘాల అగ్రహం. నిజాయితీకి మారుపేరైన నిఘా విభాగం ఎస్ఐపై విచారిస్తుంది. క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి వీఆర్కి అటాచ్ చేసిన ఈయన మీద విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. వీలుంటే సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి కూడా జైబీం కథనాల ఆధారంగా, జైబీం టీవీలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా, జైబీం టీవీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇలా ఉన్నటువంటి ఏదైతే భూ వివాదంలో తలదూర్చినటువంటి ఎస్ఐ ఉన్నారో, భూ వివాదాలు తలదూర్చి అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసి లీగల్ నోటీసులు పంపిస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళకు అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో ఇవాళ పోలీస్ అనేటువంటి వ్యవస్థకు మచ్చ తీసుకొచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ఎస్ఐ గారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేటువంటి వెసులుబాటు, చట్టపరమైన వెసులుబాటుతో పాటు సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి కూడా రాబోతున్నటువంటి తరుణం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఇలా జైబీం దినపత్రిక, జైబీం టీవీ అంటే ఎవరికి గులాంగిరి చేసేది కాదు, ఎవరి దగ్గర దాపరించేది కాదు, ఎవరి దగ్గర పోయి సొల్లు ముచ్చాలు చెప్పేది ఉండదు, ఎవరి దగ్గర పోయి బిగ్గింగ్ చేసేది ఉండదు, అడుక్కునేటువంటి పరిస్థితి ఉండదు. ఆత్మగౌరవం కోసం పెట్టిందే జైబీం నినాదం. ఆత్మగౌరవ నినాదమే మా ప్రధానమైనటువంటి ఎజెండా, ఆత్మగౌరవ లక్ష్యమే మా ప్రధాన ఎజెండాగా అలుపెరిగని పోరాటం చేసి 24 గంటలు ఈ సమాజాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశంతో బడుగు బలైన వర్గాల గుండె చప్పుడుగా ఉన్నటువంటి నినాదం జైబీం నినాదం. ఇవాళ చాలామంది దురుసుగా ప్రవర్తించే నేపథ్యం ఉంటుంది, ఇవాళ వెక్కిలి చేసే నేపథ్యం ఉంటుంది, ఇలా అవమానపరిచేటువంటి సందర్భాలు ఉన్నాయి, ఇలా అనేకమైన సందర్భంలో అవహేళన చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి, మానసికమైనటువంటి వేదన గురి చేసేటువంటి సందర్భాలు, కోకొలలు చూసేటువంటి వెసులుబాటులు ఎన్నో చూస్తూ
చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాకతీయ బాలమిత్ర పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేసిన బొజ్జ రవీందర్ను వీఆర్ఏకి బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఎస్ఐ రవీందర్తో పాటు మరో 8 మంది ఎస్ఐలను కూడా బదిలీ చేశారు. ఎస్ఐ రవీందర్పై కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో భూమి వివాదాలు తలదూర్చి సాధారణ పట్టదారుల హక్కులను వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు పూర్తిగా సహకరించి ప్రహారీ కూడా కట్టించడంతో పాటు పట్టదారులపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేసిన కేంద్రస్థాయి ఆరోపణలున్నాయి. పట్టదారుల వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్తో పాటు ఇన్ఛార్జి సెంట్రల్ జోన్ డీసీపీ నిఘా విభాగం ఏసీపీలను కలిసి ఎస్ఐ బొజ్జ రవీందర్ వారిని ఎన్ని రకాలుగా వేధించడం, ఎన్ని విధాలుగా కేసులు కట్టాడో, ఎంతగా బెదిరించడం ఆధారాలతో కూడిన నివేదిక సమర్పించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుతం ఆ భూ వివాదంపై ఎస్ఐ నమోదు చేసిన కేసులపై కేంద్రస్థాయి విచారణ జరుగుతుండగా ఎస్ఐ బదిలీ కావడం చర్చనీయంగా మారింది. జేబీ సంస్థ ఎస్ఐ రవీందర్పై వరుస కథనాలు రాయగా ఆ సంస్థపై ఎస్ఐ తన అక్కసును వెళ్ళగక్కాడు. ముస్లిం పట్టదారులకు తీవ్ర స్థాయిలో అన్యాయం చేసి వారి హక్కులను, భూమిని, జీవన విధానాన్ని, భవిష్యత్తు నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీసిన ఎస్ఐ రవీందర్ను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, పట్టదారులు, ఉన్నత పోలీసు అధికారులు కోరుతున్నారు. ఇతర ఎస్ఐలు తప్పులకు పాల్పడకుండా సాధారణ ప్రజల హక్కులను కాపాడే విధంగా ఎస్ఐ రవీందర్పై జరుగుతున్న విచారణ తర్వాత కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అధికార దుర్వినియోగం ఎంతటి దుర్మార్గమో ఎస్ఐ బొజ్జ రవీందర్పై జరగబోయే విచారణ త్వరలో వెలుగులోకి రాబోతుందని పట్టాదారుల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అధికారానికి విరుద్ధంగా పాటుపడి ఏ అధికారినైనా కఠినంగా శిక్షించాల్సిందని ప్రజాస్వామ్యవాదులు మొరపెడుతున్నారు. జేబీ సంస్థ పోవడానికి ఫలితం దక్కబోతుందని సంస్థ చైర్మన్ డాక్టర్ బరిగల శివ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భూ కబ్జా విషయంలో రాజకీయ జోక్యం, రాజకీయ ఒత్తిడి పోలీసు అధికారులపై ఉండకూడదని మరోసారి గుర్తు చేస్తూ చట్టానికి, అధికారానికి విరుద్ధంగా నిర్వహిస్తామనుకుంటే అది ఎన్నటికైనా వెలుగులోకి వస్తుందని గుర్తుంచుకోవాలని సూచించారు. తప్పును ఒప్పుగా చిత్రీకరించిన దుర్బుద్ధి అధికారులకు ఉండకూడదని, అది ప్రస్తుత సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని గుర్తు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రధానమైనటువంటి జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. కన్నీళ్ళ బాధలతోని, కష్టాల కడలతోని, పగలు రాత్రి తేడా లేకుండా ఒక్కొక్క అక్షరాన్ని కబంధాస్తాలతో, కన్నీళ్ళ చుక్కలతో, రక్త ముద్దలతో రాసేటువంటి అక్షరాలు ఉంటాయి. ఇలా ఉన్నటువంటి బ్రాహ్మణ్ మీడియా, ఇలా అగ్రవర్ణ మీడియాలతో పాటు సమానంగా ఒక దళిత పత్రిక, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించేటువంటి నినాదాన్ని సమాజానికి పరిచయం చేసేటువంటి క్రమంలో ఇలా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలను తట్టుకొని నిలబడి ఇలా మీ ముందు లైవ్ మాట్లాడుతున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన నినాదాన్ని మొయ్యడమే మన బాధ్యత. ఈ చరిత్రాత్మకమైన నినాదాన్ని భుజస్కంధాలపై మొయ్యనంత కాలం మనం బానిసలుగా బతికిపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో కేబుల్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో శాటిలైట్ టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేసుకునే అనేక రకాలుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా బలమైన నినాదము మన జైబీ నినాదము, జైబీం టీవీ. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం పెట్టుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఇలా నడిపించే భారతదేశ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఓన్లీ జైబీం టీవీ మాత్రమే. దయచేసి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే ఆత్మగౌరవాన్ని మించింది ఏది లేదు కాబట్టి నేను చెప్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసము ఇష్టానుసారంగా రాజకీయం చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసము జనాన్ని మసిపూసి మారడేసేటువంటి సందర్భాలు కూడా మనం కోకొలుగా చూస్తూనే ఉంటాం. ఆ సందర్భంలో జరిగేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని కూడా జైబీం టీవీ నిలబడడం ఒక గొప్ప సందర్భం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.